ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచే అంధురాలు, మూగ. ఆకలేస్తే పాతబడ్డ పూత పట్టిన రొట్టెలు తింటూ బతికేది. ఎందుకంటే ఆమె తల్లి చాలా కాలం క్రితమే ఆమెను వదిలేసి వెళ్ళిపోయింది. ఒకరోజు ఆమెకు అకస్మాత్తుగా పొగ వాసనొచ్చింది. ఆ వాసన తన తల్లిదేనని అనుకుని టేబుల్ కింద నుంచి నెమ్మదిగా బయటికొచ్చి నేలపై చేతులతో తడుముకుంటూ ముందుకు సాగింది. ఎదురుగా నిలబడ్డ వ్యక్తిని పలకరించడానికి ప్రయత్నించింది. కాని అతన్ని కౌగిలించుకున్న క్షణంలోనే ఆమె వేళ్లు గట్టిగా ఉన్న గడ్డాన్ని తాకాయి. భయపడి వెంటనే వెనక్కి వెళ్లి మళ్లీ టేబుల్ కింద దాక్కుంది. ఆ వ్యక్తి కళ్ళలో కన్నీళ్లు మెరిశాయి. అక్కడే నిలబడి తాను ఆమె తండ్రినని చెప్పాడు. ఆ తర్వాత అదే ఇంట్లో ఉండడం ప్రారంభించాడు. ఆమెకతను ఎవరో ఎందుకొచ్చాడో అర్థం కాలేదు. మొదట అతని చెప్పుల శబ్దం విని మాత్రమే గుర్తించేది. దూరంగా ఉండేది. ఒకరోజు ఆమెకు ఆహారం వాసనొచ్చింది. అది తనకిష్టమైన వంటకమని వెంటనే గుర్తించింది. కాని అన్యుల నుంచి ఆహారం తీసుకోకూడదని తన తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది. అందుకే మళ్లీ పాత రొట్టెల కోసం వెతికింది. కాని అవి ఎక్కడా కనిపించలేదు. ఆ వ్యక్తి నూడిల్స్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కాని ఆమె భయంతో వాటిని నేలపై కొట్టేసి మళ్లీ టేబుల్ కింద దాక్కుంది. అప్పుడు ఆమెకు తెలిసింది అతను పాత రొట్టెలన్నీ పారేసి తన కోసం కొత్త రొట్టెలు తెచ్చాడని. నెమ్మదిగా అతను తనకు హాని చేయటానికి రాలేదని ఆమె అర్థం చేసుకుంది. కొద్ది కొద్దిగా అతని దగ్గరకొచ్చి అతనిచ్చిన ఆహారం తినడం మొదలుపెట్టింది. కాలక్రమేణా అతనిపై మమకారం పెరిగింది. రాత్రివేళ ఆమె నిశ్శబ్దంగా వచ్చి అతని పక్కన పడుకునేది. తల్లి జ్ఞాపకాలు గుర్తొచ్చి మెల్లగా ఏడ్చేది. ఇది కొన్ని రోజుల తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. అది గమనించిన అతను ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి రాత్రంతా ఆమె దగ్గరే ఉండి చూసుకున్నాడు. ఆమె కోలుకున్నాక చదువుకునే సామాగ్రి తీసుకొచ్చాడు. ఆమె చేతిని పట్టుకుని అక్షరాలను ఆమె అరచేతిపై రాస్తూ నేర్పించాడు. ప్రతిసారి ఆమె సరిగ్గా నేర్చుకున్నప్పుడు ఆమె తలపై మెల్లగా చేయి వేసేవాడు. కొద్ది రోజుల్లోనే ఆమె ఎన్నో పదాలు నేర్చుకుంది. ఒకరోజు ఆమె అతని అరచేతిపై వేళ్లతో ఒక పదం రాసింది, ధన్యవాదాలు. కాని ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు కొందరు వచ్చి ఆమె తల్లి అప్పులింకా తీర్చలేదని ఇల్లు సీజ్ చేస్తామని చెప్పారు. ఇంక మార్గం లేక అతను ఆమెను అనాథాశ్రమానికి తీసుకెళ్లాడు. ఆమె హృదయం భారంగా మారింది. వెళ్లే ముందు అతను ఆమె చేతిలో ఒక రొట్టె పెట్టాడు. అప్పుడు తనకు పరిచయమైన ఆ వాసన దూరమవుతున్నట్టు అనిపించింది. గబరాగా ముందుకు వెళ్లి గాజుగోడను ఢీ కొట్టింది. చేతులతో బలంగా కొట్టింది. అతను అవతలే ఉన్నాడని ఆమెకనిపించింది. అతనితో వేరుపడాలని ఆమెకు లేదు. అప్పుడే తలుపు తెరుచుకుంది. అతను ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఆమె అతని చేతిని పట్టుకుని వేళ్లతో ఒక పదం రాసింది, నాన్న. ఆ క్షణంలో అతని కలలో కన్నీళ్లు పొంగిపోయాయి. ఏం జరిగినా ఇకపై ఆమెను ఒంటరిగా వదిలిపెట్టనని అతను మాటిచ్చాడు.